నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని, क्योंकि मैंने तुम्हें नमूना दिखाई दिया कि जैसा मैंने साथ किया है तुम भी वैसे ही किया करो. ఈ దినాల నుండి మనం చూడబోయేటువంటి కార్యముల గురించి ఒకసారిగా మనం చదువుకుందాం. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తమ యొక్క శిష్యులతో చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. यीशु जब ये पृथ्वी में थे, चेलों से ऐसा जो बताया वो ध्यान करने वाला है. గమనించండి, ఇది ఏ సందర్భంలో చెప్పినాడు అన్నది సందర్భం గురించి నేను ఇప్పుడు దాన్ని ధ్యానించడం లేదు. జబీ मतलब क्यों ये वचन बताया वो ध्यान नहीं कर रहे. గమనించండి, क्योंकि ఎందుకంటే యేసుక్రీస్తు తమ శిష్యుల యొక్క పాదములను కడిగిన తర్వాత, నేను ఈ లోకంలో మనకి ఎవరు మోడల్గా ఉన్నారు, ఈ లోకంలో మనకి ఎవరు మాదిరిగా ఉన్నారు, ఎవరు మాదిరిని మనం వెంబడించాలి. ప్రియమైనటువంటి దైవ సంగమా, जो अपना यीशु मसीह एक नमूना दिखा है, मतलब हमको कौन नमूना है, किसको अनुसरण करना है, ఎవరిని మనం వెంబడించాలి, ఎవరిని అనుసరించాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనకు ఒక మాదిరిగా ఉన్నాడు అనేటువంటి కార్యమును మనం గమనించాలి. అందుచేతనే రోమియోలకు 15వ అధ్యాయంలో, రోమియో 15:5-6 రోమియోలకు 15వ అధ్యాయంలో 5-6 వచనాలను మీరు గమనించినట్లయితే అందులో ఒక మాట మాత్రం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అందులో ఏమని ఉన్నదో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అంటే మాదిరిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి కార్యము ఈశుక అనుసారం. గమనించండి, రోమా పత్రికకారుడు ఇలాగ వ్రాస్తున్నాడు, ప్రభువైనటువంటి యేసు మనకు చూపించినటువంటి మాదిరిని బట్టి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు చూపించినటువంటి మాదిరిని బట్టి, यीशु ने हमको जो जैसा बताया वो जीवित मतलब कैसा जीवित हुआ, वैसे अनुसार में हम ये लोक में मतलब ये पृथ्वी में हम चलना पड़ता है. ఏలాగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో జీవించారో అలాగా మనం ఈ లోకములో జీవించవలసినటువంటి వారుగా ఉన్నాము. पत्रोस में एक पहले पत्रोस और 2:21 1 పేతురు 2వ అధ్యాయంలో 21వ వచనం ఒకసారిగా మనందరం కూడా తీసుకుందామా? 1 పేతురు 2వ అధ్యాయంలో 21వ వచనం. पत्रोस का पहले वाला है 2:21 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకొననట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. उसके जिन पर चलो तुमकी एक आदर्श दे गया है. అయ్యా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు మాదిరిని ఉంచి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మీ కొరకు బాధపడి మీరు నా అడుగు జాడలను బట్టి నడుచుకొననట్లు మీకు నేను మాదిరిని ఉంచి పోయి ఉన్నాను. ఈ దినం నుండి మనం కార్యంలో మనం చూడనే ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నా మోడల్గా ఉన్నాడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తే నా మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఎందుకయ్యా యేసుక్రీస్తు గురించి ఎందుకు చూడాలి? పాత నిబంధన కార్యములలో గమనించినట్లయితే ఎందరో పరిశుద్ధులు ఉన్నారు. क्यों हम यीशु को देखना है, उनका अनुसार क्यों हम चलना है? ఎందుకు యేసుక్రీస్తు మనం మాదిరిగా కలిగి ఉండాలి? ఒకసారిగా హెబ్రీయులకు మనం 11వ అధ్యాయమును ఆఖరి వచనం ఒకసారిగా చదువుకుందామా? हिब्रियो 11 में ఆఖరి వచనం, 11లో ఆఖరి వచనం ఒకసారిగా మనం గమనించుదామా?
40 में, 11 40 में, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు అయినను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వాగ్దానమును అనుభవింపలేదు. ప్రియమైనటువంటి దైవ సంగమా, దయచేసి గమనించండి. ఇక్కడ 40 में बताया है, क्योंकि परमेश्वर ने हमारा लिए पहले से एक उत्तम बात डरे तो भी उन्हें प्रतिज्ञा की, हाय बस ना मिले उत्तम बात, మేలైనటువంటి శ్రేష్టమైనటువంటి. అయ్యా, హెబ్రీయులకు 11వ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రారంభము నుండి 11వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుంది? విశ్వాసము ఏమిటి అని పత్రికాకారుడు మనకు విశదపరుస్తూ ఉన్నాడు. విశ్వాస్ క్యా హై, 11 में एक वचन बताएगा. అయ్యా, అలాగే చెప్తూ వస్తూ ఉండగా పాత నిబంధన పరిశుద్ధులు అయినటువంటి అందరిని కూర్చు రాస్తున్నాడు. पुराना अन्याय में उन्हें जो थे वो भक्तों का सबको उन्हें मतलब लिखेगा. అందరిని కూర్చు రాస్తూ ఉండేగా హేబేలు, హానోకు, నోయాహు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, మోషే, అలాగే దావీదు, వీరిని కూర్చి వ్రాస్తూ 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 వస్తాడు. ఈలోగా వస్తూ ఉండగా అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? దయచేసి గమనించండి. మరలా ఆ యొక్క మాటను చదువుచున్నాను. हेबेल से दाऊद तक सभी के बारे में वो लिखेगा. जो बड़े लोग हैं, పెద్దవ మరి గొప్ప వాళ్ళు ఉన్నారు, పరిపూర్ణులుగా ఉన్నారు. విశ్వాసమునకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఉన్నాడు. ఏ విశ్వాసీ లోग का मतलब फादर बाप जी इब्राहिम. అందరిని గురించి రాస్తూ 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 ఉండగా 39లో దయచేసి గమనించండి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినను. 39 पड़ेगा, 39 39 पड़ेगा, 11 में 39. विश्वास ही के द्वारा इन सब के विषय में अच्छी गवाही की गई, तो भी उन्हें प्रतिज्ञा की हुई वस्तु విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారు అయినను మనము లేకుండా. హల్లెలూయా. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. మనము లేకుండా. అయ్యా, హేబేలు ఎక్కడ, మనం ఎక్కడ? నోవాహు ఎక్కడ, మనం ఎక్కడ? అలాగే హానోకు ఎక్కడ, మనం ఎక్కడ? ఎప్పుడైనా కూడా మనకు సమస్యలు వచ్చేటప్పుడు అయ్యా నేను బాగుండాలని కోరుతున్నాను, కానీ నా యొక్క పరిస్థితులు నన్ను ముందుగా పోనీయడం లేదు. గమనించండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనము సతమతమైపోతూ ఉన్నాం. విశ్వాసే అచ్చే मतलब नाम तो कमाया है, पर మనము లేకుండా हम नहीं है तो वो लोग संपूर्ण नहीं होएंगे. మనము లేకుండా వారు సంపూర్ణులు కానేలేరు. ఎందుకో తెలుసా? ఎందువలన మనము సంపూర్ణులుగా ఉంటున్నామో తెలుసా? మరలా నేను చెప్తున్నాను. అబ్రహాము యొక్క విశ్వాసమును పోల్చగలిగితే, లేక ప్రియమైనటువంటి దైవ సంగమ హానోకు యొక్క విశ్వాసమును పోల్చగలిగినట్లయితే, నోవాహు యొక్క విశ్వాసమును పోల్చగలిగినట్లయితే, ఎందుకంటే నోవాహు తన తరములో నిందారహితుడుగా ఉండెను. మనం ఉండేటువంటి తరమును ఒక్కసారిగా మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దైవ సంగమా, మనము ఉండేటువంటి పరిస్థితులు మనల్ని పరిశుద్ధులుగా జీవించనీయదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాము. కానీ పత్రిక గారు ఏమని రాస్తున్నారో తెలుసామా? మనము అందరూ కూడా ఒకసారిగా బైబిల్ చూద్దామా? 39లో మధ్య భాగం, 39-40 మధ్య భాగం అందరూ కూడా గమనించుదామా? మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. हम नहीं तो वो लोग संपूर्ण नहीं होएंगे.
మనము లేకుండా వారు సంపూర్ణులు కానేరరు. ఎలాగా? కింద వచనం దయచేసి గమనించండి. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచెను. कि उत्तम फल है, శ్రేష్టమైనది, ఉత్తమమైనది, నన్మయాన ఈవు, శ్రేష్టమైనటువంటి ఈవు. ఆ శ్రేష్టమైనది ఏంటో తెలుసామా? నా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, దేనికి పనికిరానటువంటి నిన్నును నన్నును, ఏ రీతిలో యోగ్యులుగా లేనటువంటి నిన్నును నన్నును, హేబేలు మనము కాకుండా సంపూర్ణుడు కానేరడు, నోవాహు మనము లేకుండా సంపూర్ణుడు కానేరడు. అలాగే హనోక్, అబ్రహాం, ఇసాకు, యాకోబు, మోషే, మహా గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి, దేవుని యొక్క మనస్సును ఎరిగినటువంటి, లేకపోతే దేవుని యొక్క మనస్సుకు తగినటువంటి దావీదు అయినా కూడా నీవును నేనును లేకుండా వారు సంపూర్ణులు కానేరరు. ఎలాగా? మనలో ఎవరు ఉన్నారు, లేకపోతే మనం ఎవరిని పొంది ఉన్నామో తెలుసా? శ్రేష్టమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తును పొంది ఉన్నాం. హల్లెలూయా. उत्तम मतलब बात अपना यीशु का अंदर अपना पास जो यीशु है, మన యందు క్రీస్తు ఉన్నాడు కాబట్టి వారు మనము లేకుండా సంపూర్ణులు కానేరరు. అందుచేతనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాదిరిని మనం వెంబడించాలి. అయ్యా, ప్రారంభము నుండి ముగింపు వరకు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి దేవ సంగమా, ప్రతి వాటిలో నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాదిరిని ఒక్కసారిగా గమనించినట్లయితే మొట్టమొదట మనం చూడబోయేటువంటి కార్యమును దయచేసి గమనించండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 4 నుండి 7 వరకు గమనించినప్పుడు, లూక్ 2 में 4 से 7 तक పడేగా, 4 నుంచి 7 వరకు గమనించినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పసిప్రాయమును కూర్చి వ్రాయబడి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. లూకా 2లో 4 నుంచి 7 వరకు గమనించినట్లయితే, యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండి మరియాతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు పట్టణంలో నుండి యూదయలోని బెత్లెహేములోని దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలిచూలు కుమారుని కని తొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేకుండా ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టను. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించి చెప్పబడినటువంటి కార్యమును దయచేసి గమనించండి. తన తొలిచూలు కుమారుని కని, और वे अपना बाहिल्ला उठा पुत्र जन्म दी. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కోనే బాహిల్లా ఉఠా పుత్ర, తొలిచూలు. ప్రియమైనటువంటి దైవ సంగమా, ఎందుకు లూకా సువార్తికుడు ఈ ఒక మాటను రాస్తూ ఉన్నాడో దయచేసి గమనించండి. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో రావడానికి ముందుగా మన యెహోవా దేవుడు ఈ లోకమును సృష్టించి, ఈ యొక్క అనగా సమస్తమును సృష్టించినటువంటి యెహోవా దేవుడు మీరు గమనించినప్పుడు ఎప్పుడు కూడా ప్రథమ ఫలమును ఎప్పుడు కోరుతూ ఉంటాడు. జ్యేష్ఠులు, మొదట జన్మించినటువంటి వారిని నా ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఏర్పరచుకుంటూ ఉంటాడు. దయచేసి గమనించండి.
దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దైవ సంగమా. ఇందులో అంటే మర్మమైనటువంటి విషయము దయచేసి మీరు గమనించినట్లయితే, ఎందుకంటే యెహోవా దేవుడు ఒక కార్యం చేయడానికి ప్రారంభించినప్పుడు అపవాది అయినటువంటి శత్రువు ఇంకొక కార్యం అతడు మొదలు పెడుతూ ఉంటాడు, వాడు కార్యం చేస్తూ ఉంటాడు. यहोवा ने पहले जो मतलब पहले पुत्र हुआ उनको चुनते रहेगा, यहोवा ऐसे करते रहेगा, ये शैतान भी क्या करेगा ना, उनका विरोध करते जाएगा. గమనించండి. అందుచేతనే ఏదైనా తోటలో మొట్టమొదట జన్మించినటువంటి వాడి పేరు ఏమిటి చెప్పండి? మొట్టమొదట జన్మించినటువంటి వాడి పేరు ఇక్కడ ఉన్నారా? ఏదైనా తోటలో మొట్టమొదట జన్మించినటువంటి వారు పहले ये पृथ्वी में मतलब जन्म हुआ है उसका नाम वो बेटा का नाम నేను కయ్యిన్ అంటే ఆదాం గురించి అడగలేదు, ఎందుకంటే ఆదాం ఎవరు? జన్మమైనాడా? హలో, కయ్యిన్. सो इस पृथ्वी में पहले जन्म हुआ वो आदम नहीं, आदम बना गया है, కలుగ చేయబడ్డారు. హల్లెలూయా. కానీ మొట్టమొదట పుట్టినవాడు ఎవడో తెలుసా? కయ్యిన్. కయ్యిన్ గురించి యోహాను అపోస్తలుడు ఏమని రాస్తాడో తెలుసా? దుష్టుని సంబంధి. హలో, वो दुष्ट संबंध है. సైతాన్ ఉनको अपना बाहर ले लिया. అపవాది తనవాడుగా మార్చుకున్నాడు. అయ్యా, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుచున్నాము, అనగా 4:1 ఒకసారి గమనించుదాం. ఆదికాండము ఉత్పత్తి 4:1 4:1 ఒకసారి దయచేసి గమనించండి. ఏలాగా అపవాది ఎప్పుడు కూడా మనకు విరుద్ధమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి. 4:1 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని. తదుపరి గమనించండి. అందరూ కూడా బైబిల్ కలిగిన వారు 4:1 में सभी लोग पढ़ेगा. 4:1 में जब आदम अपनी पत्नी हवा के पास गया, हाँ, तब उसने गर्भवती होकर केत को जन्म दिया, हाँ, और कहा, हाँ, मैंने यहोवा की सहायता से एक पुत्र को जन्म दिया. ఎందుకు లూకా స్వార్థికుడు తొలి చూలు అయినటువంటి తన కుమారుని కణియుని రాయబడి ఉన్నదో దయచేసి గమనించండి. क्यों अपना बाहलौटा पुत्र करके लिखा हुआ है लूक में? ఎందుకు రాయబడినదంటే, యెహోవా దేవుడు మొట్టమొదట ఆదామును హవ్వను సృష్టించి వారిని ఫలించి అభివృద్ధి పొంది ఈ భూలోకమును నింపండిని దీవించిన తరువాత అపవాది యొక్క క్రియల వలన ఆదాము హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని ఏమని అంటుంది? అందరూ కూడా దయచేసి గమనించండి. యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అని అంటుంది. अपनी पत्नी हवा के पास गया, तब उसने गर्भवती होकर केत को जन्म दिया और कहा, मैंने यहोवा की सहायता से एक पुत्र को जन्म दिया है. एक्चुअली हिंदीలో जन्म दिया है करके लिखा हुआ है, కానీ తెలుగులో ఎలాగా రాయబడి ఉన్నది? యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. అయ్యా, ఆదాము హవ్వను దేవాది దేవుడు దీవించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూలోకమును నింపండి అనేసి ఆయన్ని దీవించినప్పుడు, కానీ ఈమె ఏమంటుంది? ఇది యెహోవా వలన కలిగినది, కానీ నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను అందులో పోవడం లేదు, కానీ ఇప్పుడు నేను వేరే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క కార్యం గురించి జస్ట్ ఒక 3 పాయింట్లు మాత్రం మనం ధ్యానించే ఉన్నాం. దయచేసి గమనించండి.
అక్కడ ప్రభువైనటువంటి దైవ సంగమా తొలి చూడు అనేసి ఎందుకు వ్రాయబడి ఉన్నదంటే మొట్టమొదట జన్మించినటువంటి కయీన్ ఇప్పుడు ఎలా అయిపోయినాడంటే హవ్వ యొక్క సంపాదనగా మారిపోవడం. యోహాను అపోస్తలుడు వ్రాస్తాడు, వాడు దుష్టుని వలన కలిగిన వాడు, దుష్టుని సంబంధి. అంటే అర్థం ఏంటో తెలుసా నా ప్రియమైనటువంటి దైవ సంగమా? క్రైస్తవ జీవితం అనున్నది ఈ లోకంలో అనుసరించి జీవించేటువంటి జీవన విధానం కాదు, కానీ దేవుని కొరకు పరలోక సంబంధిగా మనం జీవించవలసినటువంటి రీతిలో మనం ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ये पृथ्वी में हम जब तक इधर जिएंगे ये दुनिया के लिए नहीं है, परलोक के लिए, यहोवा के लिए, यीशु के लिए. हालेलुया. అందరూ కూడా ఒకసారిగా చెప్తామా? యేసు మసీకి నా దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, అపవాది యొక్క కార్యం ఏంటంటే నీవు జీవించు. ఎక్కడి కోసం, దేని కోసం జీవించండి? ఈ లోకం కోసమే జీవించు. ఇక్కడ ఇల్లు కట్టు, కారు కొను, పిల్లలను కను, నీవు సంపాదించనేసి ఇది అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క తంత్రం. ఎందుకంటే పరిశుద్ధ పౌలు గారు కొన్ని సంఘములకు రాస్తాడు, ఈ లోకం మట్టుకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును నమ్మిన వారైతే అందరికంటే దౌర్భాగ్యులుగా ఉండేదము. जब तक हम इसी दुनिया के लिए, मतलब इसी पृथ्वी के लिए हम जिएंगे, हम कैसे लोग हैं? దౌర్భాగ్యం. నా ప్రియమైనటువంటి దైవ సంగమా, అందుచేతనే మొదటి ఫలమును అతడు అపకరించుకున్నాడు. కాబట్టి నేను నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోకి ఎలాగ పంపిస్తున్నాడంటే తొలి చూలుగా. ఎందుకంటే తదుపరి ఇశ్రాయేలీయులకు ఒక ఆజ్ఞ ఇస్తాడు, మీరెప్పుడల్లా పంటను కోస్తారో మీరు ఏం చేయాలమ్మా? దానిలో ప్రథమ ఫలము నాకు తీసుకురావాలి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీలో ప్రథమ ఫలం, ప్రతి వాటిలో తొలిచూలు నా దేవునికి కావాలి. అందుచేత దేవాది దేవుడు రూబన్ను ఎన్నుకున్నాడు. కానీ రూబన్ను అపవాది ఎలాగ మారుస్తున్నాడు? మీరు ఒక్కసారి దయచేసి గమనించండి. పాత నిబంధనలు మీరు గమనించినట్లయితే ప్రతి ప్రథమ చూలును అపవాది దొంగిలించుకుంటాడు. ఏసావు, రూబన్, కయీన్. నా ప్రియమైనటువంటి దైవ సంగమా దయచేసి గమనించండి. అందుచేత నా ప్రభు అయినటువంటి ఈ లోకంలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎలా జన్మిస్తున్నాడో తెలుసమ్మా? తొలి చూలుగా జన్మించడం జరుగుతున్నది. కారణం ఏంటంటే నేను దేవునికి ప్రథమ ఫలముగా కావాలి. హల్లెలూయా హల్లెలూయా. కావాలని మనం ఎలాగ చెప్పాలో తెలుసా? నేను ఎవరి వాడను? ప్రథమ ఫలముగా నేను దేవుని వాడను. బాహ్య లౌట కిస్కే లియే? యేసు కే లియే, దేవుని కోసం, ప్రభువు కోసం. ఓకే, బాల్య అంటే ప్రాయమును చూస్తున్నాము. తదుపరి ఆ తర్వాత ఎక్కడ కనబడతాడు? 2:21 2 में 21 में आप पढ़ेगा, लूक 2 में 21 में पढ़ेगा. 2:21 ఒకసారిగా చూద్దాం. ఎందుకంటే జస్ట్ నాకు ఉండేటువంటి జస్ట్ ఒక 10 నిమిషాల్లో కొన్ని కార్యములు మనం ధ్యానించి ముగించుకుందాం. ఆ శిశువును సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. 2:21 में जब 8 दिन पूरे हुए और उसके खतने का समय आया तो उसका नाम यीशु रखा गया। यह नाम स्वर्गदूत द्वारा उसके गर्भ में आने से पहले दिया गया था। आने से पहले दिया हुआ था. నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి ముందుగానే దూత వలన ఆయనకు ఒక పేరు పెట్టబడుచున్నది, యేసు అని. అది ఏ సమయంలో పెడుతున్నారో తెలుసామా? ప్రసవించిన తరువాత 8వ దినమున ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సున్నతి చేయబడ్డానికి దేవుని మందిరంలో తన తల్లి అయినటువంటి మరియా చేతిలో ఎత్తుకొని పోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. జవాబాది पूरा हुआ और उसके कटने का समय आया. సున్నతి చేయబడవలసినటువంటి దినం గమనించండి. పసి ప్రాయంలోనే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఆదికాండము 17లో 12వ వచనం, ఉత్పత్తి 17 में 12 वचन आप देखेगा तो నా ప్రియమైనటువంటి దేవ సంగమ ఆదికాండములో 17లో 12వ వచనం గమనించినప్పుడు అబ్రాహాముతో నా దేవాది దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? 17లో 12వ వచనం దయచేసి మనందరూ చదువుకుందాం. దయచేసి గమనించండి. నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఏంటది? 8వ దినమున వయస్సు గలవాడు అనగా నీట పుట్టినవాడు అయినను, నీ సంతానం కానీ అన్యుని అయినను, వెండితో కనబడిన వాడు అయినను మీ తరములలో. అందరూ కూడా దయచేసి గమనించండి. ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. इब्राहिम से वाचा पीते पीते मैं केवल तेरे वंश में सब पुरुष की जब 8 दिन की होने चाहिए तब उनका खतना किया जाए. తండ్రి అయిన దేవాది దేవుడు అబ్రహాముతో ఇచ్చినటువంటి నిబంధనను బట్టి, అలాగే ఇశ్రాయేలీయులతో లేవియో అనగా లేవిలో కాండము, లేవియా కాండం 12లో 2-3వ వచనం గమనించినప్పుడు లేవియో 12 में 3रा वचन आप पढ़ेगा तो లేవియా కాండము 12లో 3వ వచనం గమనించినట్లయితే ఏమని ఉంటుంది? మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. ఇది ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎవరు? దైవ కుమారుడు. కానీ ఆయన యందు ఏ నేరం మోపకూడదు. హలో, దయచేసి గమనించండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించిన పిదప ప్రతి వాళ్ళు కూడా ఆయనకు అనగా శత్రువుగా ఉండేటువంటి వారు, వ్యతిరేకంగా ఉండేటువంటి వారు. ఆయన యందు ఏదైనా నేరం మోపగలమా, ఆయన యందు ఏదైనా నేరం మోపగలమా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు, వారు సమయం చూస్తూ ఉన్నారు. जब ये पृथ्वी में प्रभु ने यीशु थे, जब भी उनका ऊपर कुछ भी मतलब उल्टी उनके ऊपर देख सकते हैं क्या करके, सुन सकते हैं क्या करके पीछे पीछे करते जा रहा है. నా ప్రియమైనటువంటి దైవ సంగమ దయచేసి గమనించండి. అందుచేత ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దైవ కుమారుడుగా ఉన్నా కూడా మనుష్య సంబంధిగా సున్నతి పొందెను. ఎందుకో తెలుసా? మీరును దేవుని యొక్క ఆజ్ఞను నా వలె నెరవేర్చవలెను. నా ప్రియమైనటువంటి దేవ సంగమ దయచేసి గమనించండి. నా ప్రియమైనటువంటి యేసుక్రీస్తు జన్మమవడం దేవుని యొక్క లేఖనము నెరవేరినట్లు, నా ప్రియమైనటువంటి యేసుక్రీస్తు 8వ దినమున సున్నతి పొందడము దేవుని యొక్క నియమమును నెరవేర్చినట్లు. అలాగే ఆ తర్వాత ఎక్కడ కనబడతారు చెప్పండి? 8వ దినము తర్వాత 12వ సంవత్సరం నిండిన తర్వాత, అంటే 11వ సంవత్సరం కానీ క్లియర్గా ఉంటుంది. 12వ సంవత్సరము నిండిన తరువాత. గమనించండి, ఎందుకంటే మన 12 దాటగానే ఏది మనకు వస్తుంది చెప్పండి?
13. ఎందుకంటే మోనిక అన్నది అసలు 12వ సంవత్సరం అంటారు, మోనిక అన్నది 11వ సంవత్సరం అన్నది కరెక్టే. 12 దాటిన తరువాత అనేది 12 जब ये होता है दूसरा को क्या आएगा? क्या आएगा? 12 का बाद 13 आएगा. 12 దాటగానే ఏది వస్తుంది చెప్పండి? 13ని ఏమంటారు? 13, 14, 15 ఈ టీనేజ్ ఉన్నది చూడండి. పిల్లలు ఇక్కడ ఎవరైనా కనబడుతున్నారా? లేదు. ఇక్కడ కొంతమంది పిల్లలు కనబడుతున్నారా? లేదు. ఎందుకు? ఒక స్థలంలో కూర్చోలేదు. వాళ్ళని కూర్చొనియదు ఆ టీం. ఏ జగह में बैठने नहीं देगा. ఆ టీం అలాగే చేస్తుంది. అలా దయచేసి గమనించండి. ఎందుకంటే ఆత్మదేవుడు జన్మము, బాల్యం కూడా కాదండి, పసిప్రాయము, దాని తరువాత 12 సంవత్సరాలు యేసుక్రీస్తు యొక్క జీవితమును మరణంలో పెట్టేసి 12వ సంవత్సరము నిండినప్పుడు, అక్కడ ఒక మాట నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తున్నాను. ప్రతి ఏటా వారు ఏం చేస్తున్నారు? దేవుని మందిరంలోకి వెళ్తారు, బస్కాను ఆచరించడానికి వెళ్తారు. ప్రతి ఏట కూడా నా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ వచ్చి ఉంటాడా? వచ్చి ఉంటాడు. అయ్యా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవ సంఘం దయచేసి గమనించండి. కానీ ప్రతి కార్యమును ఆత్మదేవుడు వ్రాయకుండా ఎందుకు 12వ సంవత్సరమును వ్రాసి పెడుతున్నారంటే, ఆ 12వ సంవత్సరం తరువాత వచ్చేది ఏమిటి? ఆ యొక్క యవ్వన ప్రాయం వచ్చేసరికి వారిలో కలిగేటువంటి प्रभु यीशु ने जो किया है सब मालूम है. माता पिता का साथ मंदिर को जा रहा है. అయ్యా తల్లిదండ్రులతో దేవుని మందిరంలోకి వెళ్తున్నారు. వెళ్ళిన పిదప వారు తిరిగి వెళ్తున్నారు. ये जो जा रहे फिर वापस हो रहे. ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లగాడు ఉన్నాడని చూస్తే లేవు. వీళ్ళు అనుకున్నారు మన చెల్లె దగ్గర ఉన్నారేమో. యోసేపు అనుకున్నాడు మన చెల్లె దగ్గర ఉన్నాడేమో. మరియమ్మ అనుకున్నారు మన అన్నయ్య దగ్గర ఉన్నాడేమో. यूसुफ में सोच रहा है जो मेरे बहन का साथ है क्या क्या की, और मरियम्मा सोच रहा है मेरा भाई का साथ है क्या क्या की. నా ప్రియమైనటువంటి దేవ సంగమా, వీళ్ళు వెతికి చూసినప్పుడు యేసు రాలేదు. తిరిగి వారు వెళ్తున్నారు. తిరిగి వెళ్ళేసరికి అక్కడ ఎక్కడ కూర్చున్నారమ్మా? బోధకుల మధ్యలో ఆయన కూర్చొని, బోధకుల మధ్యలో ఆయన కూర్చొని. ప్రియమైనటువంటి దేవ సంఘమా దయచేసి గమనించండి. అయితే ఇక్కడ 2:42 ఒకసారిగా చదువుకుందాం. లూకా 2:42లో 2 में 42 ఆయన 12 ఏళ్ల వాడే ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించడానికి వాడుకో చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినము తీరిన తర్వాత వారు తిరిగి వెళ్తుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయనను పరస్సలో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నెలవైన వారిలోను ఆయనను వెతుకుచు ఉండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు పవిత్రమునకు విస్మయం పొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి మాత్రం ఏమన్నది? కుమారుడా, మిమ్మల్ని ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచు ఉండిమని ఆయనతో చెప్పగా ఆయన మీరు ఎలా నన్ను వెదుకుచు ఉండిరి?
నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. 48-49 पड़ेगा, 48-49. वो 2 में 48 और 49, 2 में 48 और 49. ప్రియమైనటువంటి దైవ సంఘమా దయచేసి గమనించండి. టీనేజ్ రాగానే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అక్కడ ఒక మాదిరిని ఉంచుచున్నాడు. దయచేసి గమనించండి. అయ్యా, మీరు టీనేజ్లో వెళ్ళగానే జరిగేటువంటి కార్యం ఏంటంటే మిమ్మల్ని వేరే పనులోనికి అపవాది మిమ్మల్ని మలుచగలడు. కావున మీరేం చేయాలి? దేవుని పని మీదు, నా పరమ తండ్రి అయినటువంటి పని మీదు నేను ఉండవలనని మీకు తెలియదా? నేను అనుకుంటున్నాను 12 ఏళ్ళు అయిన తర్వాత నా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తల్లిదండ్రులతో వచ్చిన తర్వాత కావాలి అనే వారి వెంబడ వెళ్ళకుండా ఉండి పోయెను. అలా ఉండిపోయినటువంటి యేసుక్రీస్తు నిజంగానే నేను అనుకుంటున్నా, యేసుక్రీస్తుకు 4 సహోదరులు ఉన్నారు. 2 కంటే ఎక్కువ సహోదరులు ఉన్నారు. ఒక సహోదరి మాత్రం కాదు, 2 ఉండవచ్చో లేకపోతే పైన ఉండవచ్చో మనకు తెలియదు. 4 సహోదరులు ఖచ్చితంగా ఉన్నారు. నేను అనుకుంటున్నాను వీళ్ళు కూడా ఖచ్చితంగా యేసయ్యతో వచ్చి ఉండాలి. ఎందుకంటే 12 ఏళ్ళు అయిపోయినది. తిరిగి వెళ్తే అక్కడ యేసయ్య లేడు. తల్లిదండ్రులు ఇక్కడక్కడ వెతుకులాడుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నా అక్కడ ఉండేటువంటి యాకోబు కానీ యోసే కానీ యేసుక్రీస్తు మీద ఎంత వారు కోపం చెంది ఉండవచ్చు. మన మమ్మీను డాడీని ఎందుకు ఇంత తిప్పలు పెడుతున్నాడు యేసు అని ఖచ్చితంగా అనుకొని ఉండాలి. నా ప్రియమైనటువంటి దేవసంగమా, కానీ దేవుని యొక్క వాక్యంలో చదువుచున్నాము, బోధకుల మధ్యలో కూర్చొని వారి మాటలు వింటూ వారికి చాలా వివేకమైనటువంటి ప్రశ్నలు అడగడం దయచేసి గమనార్హమైనటువంటి విషయం. ఒకటే మాట ఏంటో తెలుసామా? టీనేజ్ కాగానే అనగా యవ్వన ప్రాయం కాగానే ఎక్కడికి రావాలి? ఇక్కడకు రావాలి. కానీ మన పిల్లలు విఫలమైపోయినారు. సిగ్గుచేటు. పెద్దవాళ్ళే రావడం లేదు, చిన్నవాళ్ళు ఎక్కడికి వస్తారు? నిజంగా ఇంత కఠినమైనటువంటి వాళ్ళని ఎక్కడ కూడా చూడలేదమ్మా. నిజంగానే చెప్తున్నాను. నా ప్రియమైనటువంటి దైవ సంఘం దయచేసి గమనించండి. కానీ ఒక దినం నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సన్నిధానంలో నిలువబడినప్పుడు యథార్థముగా దేవుని సన్నిధానంలో ఉండేటువంటి మనల్ని ఖచ్చితమైనటువంటి బహుమానంతో దేవుడు అలంకరిస్తాడు. ఆఖరిగా ఒక కార్యం చెప్పి నేను ముగిస్తున్నాను. అలాగే 8వ దినం 12వ సంవత్సరం ఆ తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎక్కడ కనబడతాడమ్మా? చెప్పండి, ఎక్కడ కనబడతాడు? 8वां दिन 12वां वर्ष, उसके बाद 30వ సంవత్సరం నాడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోర్దాను నది చెంత వచ్చి బాప్తిస్మమిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 12 నుంచి 30 వరకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమైపోయినాడు? 8 నుంచి 12 కూడా అక్కడ రాయబడలేదు. 12 నుండి 30 వరకు ఏమైపోయినాడు? ప్రియమైనటువంటి దేవ సంఘమా దయచేసి గమనించండి. అందులో 51 మాత్రం, 2:51 మాత్రం దయచేసి గమనించున్నాను. 2:51 दो में 51 पड़ेगा. 2:51. तब वह उसके साथ गया और नासरत में आया और उनके वंश में रहा और उनकी माता ने ये सब बातें अपने मन में रखी. ओके, हिंदी में जो बोला है उनके वंश में रहा, కానీ తెలుగులో ఖచ్చితంగా చదువుచున్నాము. అందమైన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవ సంఘమా, 12 నుండి 30 వరకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఏమైనాడు అనేది ఈ లోకంలో చాలా అంటే గలిబిలిలు ఉన్నాయి. అంటే
వేరే రీతి అయినటువంటి అవగాహన కలిగి ఉన్నారు ఈ లోకస్తులు. కొంతమంది అంటున్నారు ఇండియాకు వచ్చి ఉన్నారనేసి యేసు ప్రభు. ఇంకా కొంతమంది అంటున్నారు బుద్ధిశములు వెళ్ళేసి అది ఎక్కడ సాధువుగా ఉండిపోయినారనేసి కొంతమంది అంటున్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ఏం చేసినాడు తెలుసా? 12వ ఏండ్లో తిరిగి వెళ్ళినాడు. 13 వచ్చి ఉంటాడు, 14 వచ్చి ఉంటాడు, 15 వచ్చి ఉంటాడు. అవన్నీ రాయబడలేదు. ఎందుకు? హలో, ఎందుకంటే ఎఫెసీయులకు 6:1 అది మాత్రం చదివి ముగించుకుందాం. ఎఫెసీయులు 6:1 हे बच्चों, प्रभु में अपने माता पिता की आज्ञाकारी बनो, क्योंकि यह उचित है. చూసారా పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి మాదిరి. రాబోయే కొన్ని దినాల్లో యేసుక్రీస్తు కూర్చున్నటువంటి కార్యం మనము ధ్యానించనే ఉన్నాం. కానీ ఈ దినాన్న మనం నేర్పిస్తున్నటువంటి కార్యం ఏంటంటే జన్మము క్రీస్తు లేఖన వలన. ఆయన యొక్క యవ్వన ప్రాయములో ఏమి చెయ్యవలనో అది కూడా క్రీస్తు మనకు మాదిరిని ఉంచి ఉన్నాడు. తదుపరి గమనించినప్పుడు పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది